కాకినాడ నగరంలో ఉన్న పురాతన సంపదను రక్షించుకోవాలని, అలాగే పురాతన కట్టడాలను కాపాడుకోవాలని కరువు వరదలు నివారణ ప్రపంచ ప్రజా కమిషన్ చైర్మన్ రామన్ మెగా సెసే అవార్డు గ్రహీత డాక్టర్ రాజేంద్ర సింగ్ వెల్లడించారు. గురువారం కాకినాడలోని కాస్మోపాలిటన్ క్లబ్లో వారసత్వ సంపద సంరక్షణపై చర్చను పీడబ్ల్యూసీడీఎఫ్ కోఆర్డినేటర్ ప్రసంగి ఆదినారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ వారసత్వ సంపద సంరక్షణపై రాజేంద్ర సింగ్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. కాకినాడలోని వారసత్వ సంపదను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. చారిత్రక కట్టడాలు వారసత్వ సంపద సమాజం మొత్తానికి చెందుతుందని, వీటిని పరిరక్షించుకుని భవిష్యత్ తరాలకు అందించాలని అన్నారు. వారసత్వ సంపదలో ప్రకృతి వనరులు, మడ అడవులు, హోప్ ఐలాండ్, తూర్పు తీర ప్రాంతం, పర్యావరణం అన్నీ కూడా భాగమేనని, ఆ సంపద ప్రజల ఆస్తి అని చెప్పారు. కాకినాడ నగరంలో ఉన్న ఎంఎస్ఎన్ చారిటీస్, పెద్ద మార్కెట్, పిఆర్ కళాశాల, మెక్లారిన్ పాఠశాల, కోస్తా తీర ప్రాంతాలను కాపాడుకోవాలంటూ హితవు పలికారు. అంతకుముందు వారసత్వ సంపద సంరక్షణపై కాకినాడకు చెందిన పలువురు నుండి సలహాలు, సూచనలు తీసుకుని వాటిపై చర్చించారు. ఈ చర్చా కార్యక్రమంలో జేఎన్టీయూకే ప్రొఫెసర్లు డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ అలపాటి శ్రీనివాస్, సామాజికవేత్తలు చిక్కాల దొరబాబు, పి శివశంకర్, టీకే విశ్వేశ్వరరెడ్డి, కె మృత్యుంజయరావు, ఐ దోసగిరిరావు, గూడూరు వెంకటేశ్వరరావు, వక్కలంక రామకృష్ణ, చిక్కాల అబ్బు, నందమూరి వినోద్, ఉద్దండ రాజ్యలక్ష్మి, జి సత్యమూర్తి, మల్లాడి రాజు, పప్పు దుర్గా రమేష్, ఎండి జవహర్ అలీ, కిషోర్ కుమార్, దూసర్లపూడి రమణరాజు, విపిఎల్ఎన్ మూర్తి, బివి రమణమూర్తి, వైదాడి నూకరాజు, కోపనాతి శ్రీనివాసరావు, ఆకుల ప్రవీణ్, ఏపీజే విను, పోలసపల్లి సరోజ, పెద్దింశెట్టి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాకినాడలో ఉన్న వారసత్వ సంపదను, పురాతన కట్టడాలను రక్షించేందుకు కలిసికట్టుగా పనిచేయాలని తీర్మానించారు. అలాగే కాకినాడ చరిత్రకు సంబంధించి వారి దగ్గరున్న బుక్లెట్లను పలువురు రాజేంద్ర సింగ్ కు అందించారు. पेड़ को मारने के लिए चारों तरफ से सीमेंट लगा के उसको सांस लेने का सब रास्ता बंद कर दिया। मैंने कहा ये क्या विद्या देंगे जब इनको पेड़ बचाना नहीं आता तो वो क्या सिखाएंगे। तो दोस्तों, जिस शहर का, जिस समाज का इंसान अपने कॉमन फ्यूचर के बारे में सोचना बंद कर देता है, वो शहर नीचे की तरफ जाता है। इसलिए माफ करना, मैं जरा कड़वी और सच्ची बात मैंने आप सबको कह दी है, पर आपसे मैं निवेदन करता हूं कि अभी भी वक्त है कि आप अपनी कल्चर को, अपनी सिविलाइजेशन को, और जिसे मैं कॉस्मिक वर्ड कह रहा हूं, उसको बचाने की शक्ति आप लोगों में है। लेकिन आपको अपनी शक्ति का रियलाइजेशन हो जाए, आप उसको इंटरलाइज करने लगे कि हमारे पास क्या शक्ति है जिससे हम इसका जो एक कॉस्मिक वैल्यू है उसको मेंटेन कर सकते हैं, तो आप कर सकते हैं, आप सक्षम हैं। इसलिए मैं मित्रों इतना ही कहना चाहता हूं कि आज मैं आपकी विरासत पर बात करने के लिए मुझे सत्ता ने बुलाया, क्योंकि मैं पिछले 10 सालों से पूरी दुनिया में जहां वहां की इंडिजिनस नॉलेज सिस्टम, అలాగే మెక్లారిన్ విద్యా సంస్థ, ఎన్నిటిని కూడా మనం కాపాడుకోవడమే కాకుండా దాన్ని పూర్తిగా వాడుకోవాలి. అంటే ఇప్పుడు ఏంటంటే వారసత్వ సంపదను రక్షించడం అంటే ఆ ట్రస్ట్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తీసుకుంది 1971లో. తీసుకున్న తర్వాత అక్కడ భవనాల నుంచి మొక్కలు వస్తున్నాయి, భవనాలు పాడైపోతున్నాయి, ఏం పట్టించుకోవాలా. కారణం ఏంటంటే అది ప్రభుత్వ సంపద అయిపోయింది. దాని మీద ట్రస్ట్ వాళ్ళు కూడా సరిగ్గా పట్టించుకోరు, ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోదు. అలా కాకుండా ప్రజలు దీన్ని రక్షించుకోవాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మీ శక్తిని మీరు అర్థం చేసుకోండి, ఇది కాస్మిక్ శక్తి. ఆ కాస్మిక్ శక్తిని మీరు అర్థం చేసుకుంటే మీరు రక్షించగలరు, దీన్ని కాపాడండి. ఈ వారసత్వంపై ఈ ఆధునికమైన దాడి జరుగుతుంది. ఇప్పటివరకు లేని దాడి వారసత్వంపై ఎందుకు జరుగుతుందో మీరు గ్రహించండి, ఆ దాడిని నివారించండి. ఆ దాడి నుంచి మన వారసత్వ సంపదను కాపాడుకోండి. నేను ఇది ఇప్పటివరకు ఎందుకు చెప్తున్నానంటే, ఎలా కాపాడుకోవాలన్నది ఈ భోజనానంతరం మళ్ళీ మా చర్చ ఉంది, దాన్ని ఎలా కాపాడుకోవాలని చెప్తాం. అలాగే శివశంకర్ గారు మాట్లాడుతూ వారసత్వ సంపద డిక్లేర్ చేసినా చేయకపోయినా మన చట్టరీత్యా, మన రాజ్యాంగం రీత్యా, రాజ్యాంగంలో కేంద్ర లిస్టులో కానీ, రాష్ట్ర లిస్టులో కానీ, కాంకరెంట్ లిస్టులో కానీ దాన్ని ఎలా కాపాడుకోవాలని ఉంది. దాన్ని తప్పనిసరిగా మనం కాపాడుతాం. ఈ విషయమైన ఏ రకమైన న్యాయ సలహాలు కావాలంటే నేను ముందుంటానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ ప్రసంగ ఆదినారాయణ గారికి, అలాగే వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ రాజేంద్ర సింగ్ గారు చెప్పారు.